The boss is back. Get ready. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన ప్రజెంటేషన్ స్కిల్ మారాలి అంటే మనం ఏ ప్రాక్టీస్ చేయాలి, మన మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకి మంచి ప్రజెంటేషన్ రావాలి అంటే ఫస్ట్ మన హ్యాండ్ మూమెంట్ కానీ మన హ్యాండ్తో పట్టుకునే పెన్ పట్టుకునే విధానం తెలియాలి. ఫస్ట్ అంటే హౌ టు హోల్డ్ ద పెన్. ఓకే, పెన్ను పెట్టుకోవడంలో చాలామంది డిఫరెంట్గా వాళ్ళు పెన్ను పట్టుకుంటారు. సో పెన్ను పట్టుకోవడం అనేది ఒక ఆర్ట్. ఓకే, అందుకనే పెన్ను ఎలా పట్టుకోవాలి, ఏ యాంగిల్తో పట్టుకోవాలి, ఏ ఫింగర్స్తో పట్టుకోవాలి తెలుసుకుందాం ఈరోజు. పెన్ను మనకి ఎక్కడైనా 1 ఇంచ్ అంగుళం ఉంటుంది. ఈ అంగుళం మార్జిన్లో పెన్ను హోల్డ్ చేయాలి. ఓకే, చాలామంది ఏం చేస్తారు, ఈ కార్నర్లో కానీ ఫ్రంట్ కానీ మిడిల్ కానీ పట్టుకుంటారు, వాళ్ళకు ఉండదు. సో 3 ఫింగర్స్ సపోర్ట్ తీసుకోవాలి. దిస్ ఈజ్ బేస్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్. సో ఈ విధంగా పెన్ను హోల్డ్ చేస్తూ పట్టుకోవాలి. సో మన లెఫ్ట్, ఇది ఈజ్ మై లెఫ్ట్ హ్యాండ్, రైట్ అయితే రైట్ హ్యాండ్తో పట్టుకోవాలి. సో యాంగిల్, రాసే విధానం, సిట్టింగ్ పొజిషన్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్. సో ఈ విధంగా పెన్నును మనం హోల్డ్ చేస్తూ పట్టుకొని రాయాలి. సో రాసేటప్పుడు ఏం చెయ్యాలి, ఏం ప్రాక్టీస్ చేయాలి? ఫస్ట్ తెలుగు హిందీ రాయాలనుకునే స్టూడెంట్స్ ఏం ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ సర్కిల్స్. పిల్లలలో ఒక ఇమాజిన్ క్రియేట్ చేయాలి. సర్కిల్ ఎలా ఉంటుంది చెప్పాలండి. సర్కిల్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయాలి. అండ్ హాఫ్ సర్కిల్, రివర్స్ సర్కిల్, యూ షేప్, రివర్స్ యూ, ఇవి ప్రాక్టీస్ చేసి డైలీ మన హ్యాండ్ మూమెంట్ ప్రాక్టీస్ చేయాలి. సో హ్యాండ్ మూమెంట్ ఎక్సర్సైజ్. సో హ్యాండ్, దిస్ ఈజ్ హ్యాండ్, అప్ అండ్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. Count the count numbers. Left, left, right. Clockwise and anti-clockwise. రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే హ్యాండ్లో స్ట్రెంగ్త్ వస్తుంది, హ్యాండ్ మూమెంట్ బాగుంటుంది. డైరెక్ట్గా పిల్లల చేత చాలామంది పేరెంట్స్ కానీ టీచర్స్ ఏం చేస్తారు, అక్షరాలు రాసి దుద్దిస్తారు. వాళ్ళకి రాదు, రైటింగ్ రాదు. వాళ్ళకి చక్కగా ఏదో ఒక 0 గీతలో ప్రాక్టీస్ చేయించాలి. దెన్ వాళ్ళకి చక్కగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా టిప్స్ ఫాలో అవ్వండి, మంచి హ్యాండ్ రైటింగ్ వస్తుంది. పిల్లల్ని ఫోర్స్ చేయకండి, వాళ్ళ ఇంటర్కి ఏదో చిన్న చిన్న డయాగ్రామ్స్, గీతలు, సర్కిల్స్ సో చేసేలాగా చూడండి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. బాయ్.